జూనియర్ ఎన్టీఆర్ విజయశాంతితో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి భేటీ అయ్యారట. సో ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్ ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే విజయశాంతితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయం తెలిసి చంద్రబాబు బాలకృష్ణ షాక్ అవుతున్నట్టుగా సమాచారం. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ విజయశాంతితో ఎందుకు భేటీ అయ్యారు? తెలుగుదేశం పట్ల రాజకీయాల్లో ఎన్టీఆర్ వస్తారని ఎంతో కాలంగా ప్రచారంలో ఉంది. అయినా ఇంతవరకు ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయంలో ఒక్క విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. పైగా వాళ్ళ కార్యక్రమాలపై ఎన్నో విభేదాలు జరుగుతున్నా ఆ విషయంపై మాత్రం తను రెస్పాండ్ కాలేదు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే బాలకృష్ణ గారు కానీ ఎన్నిసార్లు చెప్పినా ఆయన తన పరిస్థితిపై ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోవడంతో అసలు జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ఏంటి అన్న విషయం మాత్రం తెలియలేదు. అయితే ఇప్పుడు తాజాగా విజయశాంతితో మాట్లాడడం చూస్తుంటే నిజంగా ఇప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తారన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా త్వరలోనే ఎన్టీఆర్ తన బాబాయ్తోనూ అలాగే తన మామతోనూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారట. నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఈ విషయాన్ని డిస్కస్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాదు రాబోయే తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో విజయశాంతిని రంగంలోకి దించడానికే జూనియర్ ఎన్టీఆర్ ఇలా వచ్చారని సమాచారం అందుతోంది. ఖచ్చితంగా ఇది మాత్రం రాజకీయ సంచలనమే. ఏది ఏమైనా మరి ఫైర్ బ్రాండ్గా ఉన్న విజయశాంతిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి తీసుకురాబోయేది స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టబోతున్నటువంటి విజయశాంతిని చూసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఇప్పుడు విజయశాంతి వస్తున్నారని తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలో ఉండగా మరి ఎలా ఉంటుందోనన్న ఆలోచనే అందరికీ మంచి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కాబట్టి త్వరలోనే వైసీపీకి చర్మగీతం పాడాలని విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి తెలుగుదేశం బాధ్యతలు తీసుకోబోతోందట.